రాష్ట్రాల్లో పండించే యాసంగి వరి ప్రస్తుతం గింజ పాలు పోసుకునే దశలో ఉంది. అయితే కాలువల కింద వరి సాగయ్యే ప్రాంతాల్లో పైరుకు ఎలుకల సమస్య తీవ్రంగా మారింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంది. పైరు చిరుపట్ట దశ నుంచి ఈనిక దశలో వీటి వల్ల నష్టం అపారంగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ఎర్రతెర పద్ధతి ద్వారా అరికట్టవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. గోదావరి జిల్లాల్లో సాగుతున్న వరి పంటలో ఎలుకల ఉధృతి రైతుకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. పైరు పొట్ట దశ నుంచి పంట చేతికొచ్చే వరకు ఎలుకల బెడద వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటి బెడద ఎక్కువగా ఉన్న పొలాల్లో 95% వరకు పంట నష్టపోయి రైతులు అసలు కోతలు కోయకుండానే వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. వీటి నివారణకు రైతులు నారుమడి పోసే దగ్గర నుండి దమ్ము చేసుకునే వరకు గతంలో బుట్టలను పెట్టేవారు. ఎలుకల ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు పంట కాలంలో ఒక్కోసారి జింకు, ఫాస్ఫేట్ ఎర, బొరియల్లో అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్లలను వేసి కప్పేవారు. పంట ఏ దశలోనైనా ఎలుక కన్నాలలో పొగను బారోప్యూమిగేటర్ ద్వారా వదిలి చంపేవారు. ఇప్పుడు అనేక చర్యలు చేపట్టినా వాటిని అరికట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఎలుకల నివారణకు ఎర్రతెర పద్ధతిని కనుగొన్నారు. ఈ విధానం పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా ఉభయ గోదావరి వరి మనం ఎక్కువగా పండించే ఉభయ గోదావరి జిల్లాలు, అదేవిధంగా నెల్లూరు, గుంటూరు, ఈ డెల్టా ప్రాంతాల్లో కూడా మనకి ఇటీవల కాలంలో ఎప్పటి నుంచో కూడా మనకి ఎలుకల సమస్య అనేది చాలా ప్రధానమైన సమస్య. ముఖ్యంగా ఈ ఎలుకలు వివిధ పంటల్లో మనం ఎలుకల యొక్క సమస్య కనుక గమనించినట్లయితే ప్రధానంగా మనకి వరిలో ఇది ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది. మనకి నారుమడి వేసిన దగ్గర నుంచి కోతలు అయ్యే వరకు కూడా వివిధ దశల్లో మనకి ఎలుకల వల్ల సమస్య అనేది రైతాంగం చవిచూస్తుంది. సో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎలుకలకి సాధారణంగా మనకి ఈ గోదావరి, అదేవిధంగా ఇతర డెల్టా ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే రైతులు మనకి ఎలుకలకు బుట్టలు పెట్టించడము, అదేవిధంగా ఎలుకల మందు పెట్టడము, లేకపోతే బొరియలను తవ్వించి ఎలుకలు పట్టే వాళ్ళ చేత చేయడం, ఇట్లాంటి పద్ధతులు మనం చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకి ఈ మధ్య అంటే మనకి మారుటేరు వరి పరిశోధనా స్థానంలో మనకి గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అఖిల భారత సెకసేరుకు చీడల యాజమాన్య అనుబంధ విభాగం అనేది ఒక ఐసీఆర్ స్కీమ్ అనేది ఇక్కడ పనిచేస్తుంది. ముఖ్యంగా మన ఎలుకలు ఇతర సెకసేరుకాల మీద వాటి యొక్క సమస్య పొలాల్లో ఎలా తగ్గించాలని అనే దాని మీద మనం ఎక్కువగా పరిశోధనలు చేస్తూ ఉంటాం. సో ఆ సంస్థ నుంచి మనకి ఈ ఎర్రతెర అనే ఈ పద్ధతిని మనం కనుగొనడం అనేది జరిగింది. అంటే ముఖ్యంగా మీరు కనుక చూసినట్లయితే ఈ ఎర్రతెర పద్ధతిలో మన ఈ యొక్క వరి పొలం చుట్టూ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ షీటును మనము 1 అడుగున్నర ఎత్తులో, అంటే నీటికి అడుగున్నర ఎత్తులో మనం చుట్టూ ఒక తెర మాదిరిగా ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుందంటే రాత్రిపూట సాధారణంగా ఎలుకలు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో అవి ఎప్పుడైతే పొలంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయో ఈ తెర అనేది అడ్డు వస్తుంది. వచ్చినప్పుడు సాధారణంగా అయితే తెరకి కన్నం పెట్టేసి అవి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి. కాకపోతే మనం ఇక్కడ చేసేది ఏంటంటే ఎలుక యొక్క ప్రవర్తనను మనం అనుసరించి తెరకి మనమే అక్కడక్కడ ప్రతి 20-30 మీటర్లకి దూరంలో మన తెరకి మనమే రంధ్రాలు చేసి ఆ రంధ్రాల వెనక భాగాన్ని మనం తీగబోన్లు అనేవి అమరుస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఎలుక లోపలికి ప్రయాణించడానికి ప్రయత్నిస్తుందో ఆ రంధ్రం కూడా ఎలుక వెళ్ళిన తర్వాత ఆ తీగ బోన్లో పడి అది మనకి చిక్కుతుంది. ఆ బోన్ కాలువలో ఒక 2 నిమిషాల పాటు నీటిలో ముంచేస్తే ఆ ఎలుక చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ అదే ప్లేస్లో మన ఈ యొక్క ఎలుక బోన్ అనేది, తీగ బోన్ అనేది పెట్టుకోవాలి. అంటే ముఖ్యంగా రైతులు అడుగుతూ ఉంటారు, ఇది చాలా ఖర్చుతోటి శ్రమతో కూడుకున్న పని. అంటే ముఖ్యంగా ఎక్కడైతే మనకి ఈ యొక్క ఎలుకల సమస్య చాలా ఎక్కువ, అంటే కొన్ని ప్రాంతాల్లో ఎలుకలు వల్ల రైతులు అసలు పంట వేయడానికి కూడా సంశయిస్తూ ఉంటారు. అట్లాంటి ప్రాంతాల్లో ఇది మనకి చాలా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా రైతులు ప్రధాన పొలంలో పెట్టుకోవడానికి ఎక్కువ శాతంలో, ఎక్కువ మొత్తంలో మనకి ఈ తెర అనేది అవసరం పడుతుంది. అదేవిధంగా 1 ఎకరానికి మనం ఈ తెర పెట్టుకోవడానికి సుమారుగా 3,500 రూపాయల వరకు మనకు ఒక రైతుకి ఖర్చు అవుతుంది. కానీ గోదావరి జిల్లాలో కనుక మీరు గమనించినట్లయితే రైతులు ఒక్కొక్కసారి ఎకరానికి 10,000 ఖర్చు పెట్టిన సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. అంటే ఎలుకల సమస్య ఎక్కువగా ఉన్న సంవత్సరాల్లో. కాబట్టి రైతులు ఇది అమర్చుకోవాలి. ఇందులో మనం ఏ విధమైన రసాయనాలు, అంటే ఏ విధమైన విషపూరిత రసాయనాలు వాడట్లేదు కాబట్టి అవి ఏవైనా కూడా మనకి ఇతర సహజ శత్రువులకి వీటందరికీ కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
మనకి వాతావరణానికి ఏ విధమైన కాలుష్యం లేకుండా కాలుష్య రహితంగా మనకి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని రైతు సోదరులకి తెలియజేస్తున్నాం. మొత్తం మీద వరిలో ఎలుకల నివారణకు మరో పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్షేత్రస్థాయిలో ఈ పద్ధతిపై రైతులు అవగాహన పెంచుకుంటే ఎలుకలను సమర్థవంతంగా అరికట్టవచ్చు.